హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మధు వ్లాగ్స్. టుడే టాపిక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలు నిండి ఉంటాయని నమ్మకం. మహిళల దీర్ఘాయుష్షు కోసం, సంతానం ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు. శ్రావణ మాసం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రవణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం. అందుకే వరలక్ష్మి వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలు నిండి ఉంటాయని నమ్మకం. వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిథికి ముందే వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 16 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం 2024 శుభముహూర్తం ఉదయం 5:57 నుంచి 8:14 వరకు, మధ్యాహ్నం 12:50 నుంచి 3:08 వరకు, సాయంత్రం 6:55 నుంచి 8:22 వరకు. వరలక్ష్మి వ్రత పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అనంతరం ఇంట్లోని పూజా గదిని, వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయండి. ఇప్పుడు తల్లి వరలక్ష్మి దేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటాయని ప్రతిజ్ఞ చేయండి. తర్వాత ఓ చెక్క పీటను తీసుకొని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి, గణపతుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్ఠించండి. దీని తర్వాత గణేశుడు, లక్ష్మీ విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చేయండి. అగరబత్తులను వెలిగించి గణపతికి ముందుగా పూజ చేయండి. పూలు, దర్భ, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాల మొదలైన వాటిని సమర్పించండి. దీని తర్వాత వరలక్ష్మీదేవి పూజను చేయండి. అమ్మవారికి 16 అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాల సమర్పించండి. అనంతరం అమ్మవారికి పులిహోర, పాయసం, శనగలు, చెలిమిడి, వడిపప్పు, బూరెలు వంటి ఆహార పదార్థాలను 9 రకాలు కానీ లేదా 5 రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ మొదలుపెట్టండి. పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, శనగలు తాంబూలం పెట్టి వాయనం అందించండి. వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంపద, శ్రేయస్సు. ఈ వ్రతాన్ని అందించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఆనందం, శాంతి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని, కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు. అఖండ సౌభాగ్యం కోసం. వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. సంతానం ఆనందానికి, పిల్లలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పేదరికం దూరం అవుతుందని కూడా, వరలక్ష్మి వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.